ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవం లోక కళ్యాణ జగత్ కళ్యాణకారకమై నిర్వహించబడుతున్న శుభవేళ తిరుమల విభవంబు తిలకింపశక్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా పచ్చ పచ్చని కొండ పసిడి కాంతుల కొండ శృంగారరాయని చెలువు మీరిన కొండ అంటారు. తిరుమల దివ్య దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఒక్కసారి మనము ఆధ్యాత్మిక భావంతో చూస్తే తిరుమలలో ఉన్నటువంటి అనుభూతి కలిగేటట్టుగా ఒక్కసారి మనం దర్శించే భాగ్యాన్ని పొందాం. ఆబాలగోపాలం ఆనందంగా చూచేటటువంటిది ఈ మధ్యాహ్న వేళ శ్రీవారి కళ్యాణం. అందుకనే ఏడుకొండలవాడ అని పిలిస్తే ఆ జాలిగుండెల రేడు నిండు మనముతో అండగా నిండుగా మెండుగా తోడుగా నీడగా ఉంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి తిరుమలలో ఏడుకొండలవాడుగా దర్శనమిస్తున్నటువంటి మహానుభావుడి కళ్యాణాన్ని వీక్షించేటటువంటి భాగ్యం మనకు కలుగుతున్నది. అర్చక స్వామివారు వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా నిర్వహించేటటువంటి ఈ కళ్యాణోత్సవంలో విశేషమైనటువంటి మంత్రాలను విందాం. తదుపరి మరిన్ని విశేషాలు. వృతాపరే యజ్ఞయేనాపరేద బృహస్పతి దత్తమే పరిశిష్టైర్దేవమన్నమే అగ్నే కర్త్వే పురాగమా తేన దేవాపనద దేవో దివ్యంగసః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మపరేమహే యక్పావమాన్యే రుధ్యైతే ఋషభే సంప్రతకం రసా సర్వగం సబోధమస్తాదే సవితం భావవిస్మరా పావమాన్యేధ్యో అత్యేతిం ఋషభే సంప్రతకం రసా తస్మై సరస్వతే గృహే క్షేరగం సర్పర్పదోదకం పావమాన్యే స్వస్తయనీ సుదుగాహీపయస్వతిః ఋషభే సంప్రతో రసః బ్రాహ్మణే స్వతకం హితం పావమాన్యే విశन्तు నః ఇమం లోకముదోదకం కామాः సమర్థయంతు నః దేవైర్దేవైः సమావృతాः పావమాన్యే స్వస్తయనీ సుదుగాహీపయస్వతిః ఋషభే సంప్రతో రసః బ్రాహ్మణే స్వతకం హితం येन देवा पवित्रेण आत्मानं प्रतेजरा तेन सहस्रदारेण पावमान्यः पुनन्तमां प्रजापत्यं पवित्रं सदात्मायकं हिरण्मयो तेन ब्रह्मविचोदयं पोतं ब्रह्मपुरीमहे इन्द्रस्वहेते सहमापुरातो सोमस्वस्य परिणस्समेत्या यमो राजा वरुणादि पुरागिमा जातवेशा मूर्तिञ्च पुनातु तस्थैयो रावणेमहे गातं यज्ञाय गातं यज्ञपते दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओर्पञ्चगादवेदिनं सन्धा अस्तद्यपते सञ्जदुष्पदे ॐ शान्तस्यान् तस्यांतिः प्रत्यां दक्षिणायां विवासां पितरोमार्तेन्दां मृदेत्यां देवा वनस्पतयो नागेभ्यो मार्तेन्दां ऊर्ध्वायां देवा यज्ञपतयो मार्तेन्दां स्वाङ्कृतोषीं वास्तोष्पदे प्रजानीं देवस्तत्पादप्रसवे अस्मिनाद्बाहुभ्यां पौष्णहस्ताभ्यां प्रतिगृह्णामि सूत्रवती जया सहित श्री विश्वक्सेनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि श्री विश्वक्सेन देवता सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु. సూత్రవతి జయా సమేతులైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆహ్వానించారు. ఎందుకంటే దేవదేవునికి సర్వసైన్యాధ్యక్షుడిగా విరాజిల్లటమే కాకుండా నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా ఈ కళ్యాణోత్సవ కైంకర్యం నిర్విఘ్నంగా పూర్తవ్వాలనే భావనతో ప్రారంభంలో విశ్వక్సేనారాధన నిర్వర్తిస్తారు. తర్వాత పుణ్యాహవచనాది కైంకర్యాలు నిర్వర్తించారు. నలుదిక్కులా ఉన్నటువంటి
తూర్పు పడమర ఉత్తర దక్షిణములు, అదేవిధంగా 4 మూలలు మొత్తం కలుపుకుంటే అష్టదిక్పాలకులందరూ కూడా స్వామి అధీనంలోనే ఉంటారు. కారణం ఏమంటే ఆయన దేవదేవుడు. దేవానాంచ ఋషీణాంచ అని చెప్పినట్టు ఈ ఋషులు స్తుతించేది కానీ, దేవతలు స్తుతించేది కానీ దేవదేవుడైనటువంటి స్వామివారినే. అందుకనే స్వామివారి కళ్యాణోత్సవం అంటే దేవతలందరికీ కూడా ఒక విలక్షణమైనటువంటి ఆనందప్రదమైనటువంటి ఆహ్వానం అందుతూ ఉంటుంది. అలా దేవతలను దిక్పాలకులను ఆహ్వానిస్తూ అందరూ ఆనందపడుతుంటారట. కారణం ఏంటంటే ఆడరో పాడరో అచ్చరో జనులు అంటాడు అన్నమాచార్యుల వారి తన సంకీర్తనలో. ఇక్కడ అంకురార్పణ కైంకర్యంలో సామాన్యంగా మనం చెప్పుకోవాలంటే అంకురార్పణ అంటే ప్రారంభము అనుకుందాం. ఏది శుభప్రదమైనటువంటి ప్రారంభం అవుతుందో ఆ ముగింపు ఆనందదాయకంగా ఉంటుంది. అందుకని ఇక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన, అంకురార్పణ కైంకర్యాలతో ప్రారంభించే కళ్యాణోత్సవం మాంగళ్యధారణ తర్వాత జరిగేటటువంటి లాజహోమాది హోమముల తర్వాత పుష్పమాలా పరివర్తన నిర్వర్తించుకుని అక్షతారోపణతో నిర్విఘ్నంగా చక్కగా భక్తితో ఆధ్యాత్మిక భావనతో నిర్వర్తిస్తారు అర్చక స్వామివారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మన మనస్సు భగవంతుడికి చెందిందై ఉండాలి. ఎందుకంటే తనుహృద్భాషల సఖ్యమును శ్రవణమును దాసత్వమును వందనార్చనములు సేవయ్య ఆత్మలో ఎరుకయ్యన్ సంకీర్తనలు చింతనం పని ఈ 9 భక్తి మార్గములు ఉంటాడు భాగవత పురాణంలో చిన్న ప్రహ్లాదుడు. కాబట్టి అటువంటి భక్తి అంతటి బాలూరులోనే అలాంటి భక్తి ఉన్నప్పుడు మనందరిలో మరింత భక్తి నిండారి మెండారి ఉంటే రక్షించేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన మనం గోవిందా అని పిలిస్తే ఆయన మనని రక్షించేటటువంటి బాధ్యతని స్వీకరిస్తాను అని చెబుతూ ఇదిగో ప్రతిసర బంధనం అనబడే రక్షాబంధనానికి సన్నద్ధం అవుతున్నారు. అర్చక స్వామివారు పఠించిన మంత్రాలు విందాం. తరువాత మరిన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రక్షాబంధన కార్యక్రమం. నాగరాజమావాహయామి, సహస్రేషమావాహయామి, అనంతమావాహయామి, శేషాయ నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఔపచారిక స్థానం సమర్పయామి, వస్త్రజ్ఞాపతిర్యాపణార్థే పుష్పాణ పూజయామి, ఉమాగ్రాపయామి, దీపం దర్శయామి, గుణోభారనివేద్యం బుకీబల తాంబూల నివేదయామి. శేషాయ నమః సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతో. ఓం స్వస్తి నామమేదానస్తి నాస్తవేధర్వణః స్వస్తి భోజాజురోధరాజున స్వస్తిత్యావా ప్రథమే శోచేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి నాదిత్యాసో బ్రహ్మణః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవాబ్రవ స్వస్తయే స్వస్తి నా రుద్రః పాతం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్ని దేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నా అతిథే కృతే స్వస్తి పంత మనోజరేమ సూర్యా చంద్రమసా వివ పునర్ధదా జాతాగ్నయ సంగామే మహే స్వస్తయనందాక్షమరిష్టనేమి మహర్భోదం వాయజం దేవదానాం అసురగ్నేంద్రాదవం దస్తతో మారుహేమ అహం భోచామాంగంజ సత్య ఆద్యేయం మనసాజిరాజ్యం ప్రైదపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాయే స్వభయన్న అస్తు. శుభగం శుభం. సకల శుభదాయకం, సమస్త సౌభాగ్యాలను అందించగలిగినటువంటిది శ్రీవారి కళ్యాణోత్సవం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనం వేడుకుంటే కుర్చేతు నారసింహచ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవచ్చ కలవ వెంకటనాయక అని చెప్పినటువంటి విధానానికి మనం భగవన్ నామస్మరణ చేయటం చాలా గొప్ప విషయంగా భావిద్దాం. ఎందుకంటే స్వస్తి సూక్తయుక్తముగా అర్చక స్వామివారు ఈ రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారికి సుగంధ పరిమళ భరితమైనటువంటి అనేక విధములైనటువంటి కైంకర్యాలు ఇక్కడ నిర్వర్తించబడుతూ ఉంటాయి కళ్యాణోత్సవంలో. స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి తులసి,
అటువంటి తులసిని స్వామివారి చరణార విందముల చెంత కరకమలములలో సమర్పణ భక్తితో సమర్పిస్తూ అర్చక స్వామివారు అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తారు. ఈ సందర్భంలోనే అత్యంత పవిత్రమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్న ఆకాశగంగా జలంతో అర్ఘ్యపాద్య ఆచమనాది కైంకర్యాలను కూడా వైగాన సాగమాన్ని అనుసరించి అర్చక స్వామివారు సమర్పిస్తారు. శ్రీరామచంద్రుడు ఒక మాట అన్నాడు, అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమా. ఎక్కడ అంగద సుగ్రీవ జాంబవంత విభీషణ హనుమదాదుల మధ్య నిలబడి ఎవరైతే రామా నీ వారము అని అంటారో ఒక్కసారి వారిని సర్వకాల సర్వావస్థల్లో రక్షించి కాపాడుతాను అని చెప్పినటువంటి మహానుభావుడు. అదే కృష్ణావతారంలోకి వచ్చేటప్పటికీ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. సాధు సజ్జలను రక్షించడానికి, దుష్ట దుర్మార్గులను శిక్షించడానికి ఒక్కొక్క యుగములో ఒక్కొక్క అవతారంతో నేను దర్శనమిస్తాను. అమ్మవారు కూడా నన్ను వెన్నట్టి ఉంటుంది. అలా అమ్మవారితో కలిసి నేను భక్తరక్షణ దీక్షా తత్పరనవుతానని చెప్పి ఇచ్చిన మాట కట్టుబడి ఈనాడు వెంకటాచలంలో వేంచేసి వెంకటాచలపతి నీ చరణాల సద్గతి అని వేడుకునే వారిని కటాక్షించడానికి గాను దక్షిణ హస్తానికి కంకణధారణ అనుగ్రహిస్తున్నాడు స్వామివారు. మరి అమ్మవారు కూడా స్వామివారితో సమానముగా భక్తులకు తగినటువంటి భక్తుల ఇంట్లో ఒక కుటుంబ వాతావరణాన్ని చూస్తే తండ్రిని నేరుగా అడగలేరు సంతానం, పిల్లలు తల్లి దగ్గర చెప్పుకుంటారు. తల్లి తన పిల్లలు ఏం చెప్పారో ఆ తండ్రికి చెప్తుంది. ఎందుకంటే అమ్మ దగ్గర ఉన్నటువంటి స్వతంత్రత చనువు నాన్నగారి దగ్గర ఉండకపోవచ్చు. అందుకని అమ్మ దగ్గరే చెబుతారు. అలాగే ఈ విశ్వం అనేటటువంటి కుటుంబంలో ఈ తల్లి మనందరి విజ్ఞాపనలు స్వామివారికి నిరంతరము విన్నవిస్తూ ఉంటుంది. అందున స్వామివారు హృదయంలోనే స్థానం ఇచ్చి ఉన్నాడు. అందుకని అటువంటి అమ్మవారు నిరంతరము కూడా భక్తజన దీక్షా తత్పరుడైనటువంటి స్వామివారికి చక్కటి విషయాలను విన్నవిస్తూ ఉంటారు. అందరూ మన కుటుంబమే, అందరూ మన సంతానమే అని. అలా భక్తరక్షణ దీక్షలో స్వామివారికి చేదోడు బాదోడుగా ఉండేటటువంటి సకల ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి శ్రీదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. లక్ష్మీరమణ గోవిందా 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 అని పలికించినప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కళ్యాణోత్సవం వీక్షించే సుదూర ప్రాంత భక్తులు ఒక్కసారి చేతులు జోడించి గోవిందా అంటే ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా భూమాత సకల సంపత్ సమేత, ఎందుకంటే నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం అని అంటారు. పరమ పవిత్రమైనటువంటి నదీ నదములతో విరాజిల్లేటటువంటి పవిత్రమైనటువంటి భూమాత, సకల సంపత్ సమేత అటువంటి భూమాత కూడా వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించారు. తర్వాత అర్చక స్వామి వారు కూడా వారు ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించేది భక్తుల కొరకు. మనందరం ఎందుకంటే మనం నేరుగా చూడగలుగుతాం. మనందరి పక్షాన ఈ కళ్యాణోత్సవ కైంకర్యాలు నిర్వహించేందుకు గాను అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వమని వేడుకుంటూ వారు కూడా కంకణధారణ అనేటటువంటి విధానాన్ని చక్కగా పూర్తి చేసుకున్నారు. దీనికే ప్రతితర బంధనము రక్షాబంధనం అంటారు. భక్తరక్షణ దీక్షా తత్పరుడైన స్వామి తరువాత అగ్ని ప్రతిష్టాపనాది హోమ కైంకర్యాలు ప్రారంభం కాబోతున్నాయి. అగ్ని సమస్త దేవతలకు ఆలవాలమైనటువంటి ఆధారమైనటువంటి వాడు. ఆ సందర్భంలో అర్చక స్వామివారు పఠించే మంత్రాలలో ఉండే వైశిష్యం విందాం. तस्वरेण्यंबर्को यवसवेमहे दियोयोर प्रचोदयादे जातवेदसे भवनस्य अरणं गृहीत्वा अग्निधाय अग्नाया कवेदे गुणानो हविदादे यहोदासपुरुषे
अदितेयमुन्नस्व नमदेयमुन्नस्व सरस्तेयमुन्नस्व देशप्रसोभ तस्सद्वरेण्यम्बर्गो दिवस्तेमहि दिवो प्रचोदयादे ब्रह्मज्ञानं ब्रह्म प्रस्तादे देनावः समद्यावमान्तविष्टाः ॐ भोः ब्रह्माणमवाहयामि प्रजापतिमवाहयामि पितामहमवाहयामि हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेरभ्यर्च्या सोमो ध्वनिगं सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्द्रमवाहयामि सोमाय नमः सर्वोपचारेरभ्यर्च्या ब्रह्मणोपशियामि अदर्शनमानोऽस्तु त्वं प्रोक्ष आपोदाग्रे प्रोक्षितास्ता विष्टास्तपोज प्राच्या विष्टास्तपोसे दक्षिणदा विष्टास्तपोसे प्रेंग विष्टास्तपोसे पश्चिमसौदत्तां विष्टास्तपोसे वर्घो देवसवेमहे धियो यो न प्रचोदयादे ब्रह्मदग्निरां प्रजापतिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेरभ्यर्च्या ब्रह्मणोपशियामि ॐ महाविष्णुमवाहयामि मरुतमवाहयामि मित्रमवाहयामि वर्णमवाहयामि आदेशमवाहयामि आदित्यानवाहयामि अश्विनावाहयामि उषाणमवाहयामि लक्ष्मवाहयामि कक्षुसमवाहयामि औपासिकमवाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आजपात्रे प्रजापते सूर्यसरस्मै स्वाहा स्वास्तदिक्पावनावस्तेन भवितद्वा सूर्यसरस्मै स्वाहा सरसम्पूर्णात्वासयित्वाम् अक्षताम् अभ्यर्च्याम् आद्यां सर्वैः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नमः वरुणाय नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः तातवेदसे नमः वैश्वानराय नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः उदयमुन्नस्वा सरस्तेमुन्नस्वा देशप्रसोभा सर्वम्भोर्णागारान्त मुहूर्तस्य मुहूर्त महान्तो निगृह्णन्तु आगत्वां वायुव्यानग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्या ईशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा मरभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अवोपस्रोस्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्यभ्य स्वाहा असुभ्यां स्वाहा पोष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासज्ञाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्याविहार्य चरं सागित्वां गृहीत्वा पुनर्विहार्य ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा अतिरमगस्ताः दशदप्रासावेः अस्रेव देवस्य भगवतो नारायणस्य श्रेक्पदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री ओं लीलासमेतस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् आगारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे नुनादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवा वैष्णवं होष्ये मुन्नस्वा सरस्तेमुन्नस्वा देशौदप्रसोवा अतो देवामुन्दुनोयतो विष्णुविजक्रमे पृथिव्या सप्तराम विस्वाहा इदं विष्णुविजक्रमे त्रेधा स्वाहा त्रेणुदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः धर्माणि धारयन् स्वाहा विष्णुकर्माणि पुस्रयतो प्रधानमुत्पदे इन्द्रस्य यज्ञस्सगां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा पश्यन्ति सूर्यः तमेव चक्षुराजनग्स्वाहा तद्विप्रासो पञ्चमो जागृवागं सस्सविदते निष्णार्य परं पदक स्वाहा
ఓం భూస్వహ ఓం భువస్వహ ఓం స్వస్వహ ఓం భూర్భువస్వస్వహ అవితేర్మగస్తాః దశదప్రాసావి. అనేటువంటి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తూ అగ్నిముఖత హవిస్సును అందజేసేటటువంటి కైంకర్యాన్ని చక్కగా నిర్వర్తించి అర్చక స్వామి వారు మధుపర్క సమర్పణ గావిస్తూ ఉన్నారు. మధువైరి తవిలిన మనము అంటారు. మన మనస్సు భగవంతుడికి చెందాలి. ఎందరెందరో భక్తులు అనేక ప్రాంతముల్లో ఉండి స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నారంటే ఇది వారి పూర్వజన్మ పుణ్య ఫల సుకృతం. ధర్మానికి ప్రతిరూపమై సత్యాన్ని కాపాడటానికి నిరంతరము కూడా తన అవతార వైశిష్యాలను భక్తులకు దగ్గరగా ఉండి అనుగ్రహ వర్షాన్ని కురిపించినటువంటి మహానుభావుడు భక్తవసుడు, భక్త సులభుడు. అటువంటి మహానుభావుడు అవతారాల్లో రామావతారం, కృష్ణావతారం విశేషంగా చెప్పబడ్డాయి. తర్వాత వెంకటేశ్వరుడిగా ఈనాడు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి అర్చక స్వామివారు కన్యా వీక్షణం అనేటటువంటి ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. తెర తొలగితే స్వామివారిని అమ్మవారు, అమ్మవారిని స్వామివారు పరస్పరం వీక్షించుకునేటటువంటి విధానం మనం అనుసంధానం చేసుకోవచ్చు. మనం కూడా మన మదిలో ఉన్నటువంటి ఆశ్చర్యమనేటటువంటి తెరను తొలగించుకోగలిగితే ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి విధానంతో భగవంతుణ్ణి చూడగలుగుతాం, ఆయన్ని వేడుకోగలుగుతాం, ఆయన్ని సేవించగలుగుతాం, ఆయన్ని ధ్యానించగలుగుతాం. ఇంతమందిని అనుగ్రహించగలిగినటువంటి అత్యంత భక్తిభావనాయుక్తమైనటువంటి విధానాన్ని భక్తుల్లో నింపే మహానుభావుడికి, సాక్షాత్తు వెంకటాచలపతికి భక్తులందరి పక్షాన అర్చక స్వామివారు నవనవోన్మేషమైనటువంటి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ధర్మానికి ప్రతిరూపంగా చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున సాక్షాత్తు శ్రీమద్ రామాయణంలో విశ్వామిత్రుడు రామావతార వైశిష్యాన్ని చెప్పినటువంటి సందర్భాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ఇదే సందర్భంలో ఈరోజు రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని శత్రుపక్షంలో ఉన్నటువంటి మారీచుడు ఎలా స్తుతించాడో, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్వ లోకస్య దేవానాం మఘవానివా. ఎంత గొప్ప విషయం అండి. ధర్మానికి ప్రతిరూపమైనటువంటి మహానుభావుడు అటువంటి మరి ఆ శ్రీరామచంద్రుడు, తర్వాత వచ్చిన కృష్ణ పరమాత్మ, ఇప్పుడు వెంకటాచలపతి. ఆయన చరణాలే మనకు సద్గతి అని భావించుకుంటూ అమ్మవారికి కూడా పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. ఆ పచ్చని పట్టు వస్త్రాన్ని చక్కగా అమ్మవార్లకు, శ్రీదేవికి భూదేవికి అమ్మవార్లకు అలంకరిస్తున్నారు. అది మనం వీక్షిద్దాం. దీని తర్వాత కన్యాదానాది కైంకర్యాలు నిర్వర్తిస్తారు. అన్నింటినీ కూడా దర్శిద్దాం, మహాసంకల్పాన్ని విందాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. జగతా విష్ణుపత్నీ సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానతపు జానతే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమాన ముపక్లప్తం క్లుప్తం శ్రేయోపసేయాయ సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంహానే జ్యోతిష్మాగస్తేజస్వ నాదభగ్గస్తపన్నపుతపన్నే రోచనా రోచమాన శోభన శోభమాన కళ్యాణ కళ్యాణ శ్రీనివాసుని విస్తారకస్య దేవాసుర ప్రస్థానకస్య నగరకమాయమానస్య వయఃపారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవనం సంతానోధ్యాన ప్రవృతే విశ్వక్సేనాది ప్రధానకం పురుషద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరమిత శక్త్యా
ప్రేమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తమదమహంకార ప్రదీయ తేజో వాయురాకాశాత్ నైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వేవ దివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్తవాతాళకస్యోపరితలే భోర్లోక భవర్లోక సవర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫలా మణిమండలమండితే దిగ్దండసుండార్తంబోర్తం విదే లోకాలోకే చ వలైతే లవణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దీపైర్దేవిదే మాహేంద్రాదే సప్తకులపర్వత విరాజితే యమగౌడాది మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహ అనంతికే పంచాశత్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మికే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాదివృత్తేర్న ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోట్టఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారశక్తి గురువారసారభే భృగ్వత్రమరీచికాస్యభాభే గురు చాతుర్లక్ష్య ప్రమాణాభే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విగణసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సంగచక్రనందకాక్ష్య గదాధరస్య శ్రీమోమః వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ అంగేరస బార్హస్పత్య భారద్వాజ రాజే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే అంగేరస బార్హస్పత్య భారద్వాజ రాజే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోధ్యాదివసాదే పశ్చిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శ్రమణ పౌత్రాయ అంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రాజే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాటముకట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ అంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రాజే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూర్హార్ దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్యయవ్వన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శమణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేదసమాద్వరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖా ధ్యాయినీం ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్సశ్రేణిచార్య ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీం ఆనందకరాత్మికాం
మూల ప్రకృతి రూపాన్ ఉత్తర పల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం ప్రణీద్వమే దాస్యామి కాశ్యపావస్సారనైద్రవత్ర క్షయప్రవరాన్నద కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారపతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకావరణైర్భోజుదాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయాః కన్యాదాన ముహూర్తస్య ముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. కన్యాదానం గృహస్థాశ్రమంలో గృహస్థు నిర్వహించే అనేక దానాల్లో కన్యాదానం చాలా గొప్పది. ఇందాక అర్చక స్వామివారు పఠించేటప్పుడు కన్యాదాన వైశిష్యాన్ని చెప్పారు. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంసానాం మాతృవంశానాం నరకాది ఉత్యన ఆమోద ప్రమోద సమోద వైకుంఠాత్మలోకేశం అని తరతరములు తరిస్తాయి ఒక గృహస్థు ఒక్కసారి కన్యాదానం చేస్తే అని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. పరమ పవిత్రమైన ఆకాశగంగా జన్మలతో మాంగళ్యాలకు తిరుమంజనం నిర్వర్తించి తరువాత మాంగళ్య పూజకు సన్నద్ధమవుతారు అర్చక స్వామివారు. ఈ కలియుగంలో భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఎందెందు వెతక చూచిన అందందేగలడు చక్రి అని బాల ప్రహ్లాదుడి చేత పలికించాడు. బాల ప్రహ్లాదుని వాక్కు నిలపకజేసి సర్వత్ర నిండిన స్వామి నీవు అంటారు. అదేవిధంగా మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్టామి అని ఆయనే చెప్పాడు స్వయంగా తన మనుమడైన నారదునితో. ఎలా పలకాలి, ఎలా పిలవాలి ఆయన్ని, ఎన్ని పేర్లతో పిలిచినా ఆయనకి ఆనందం కలుగుతుందా అని మనం అనుకున్నప్పుడు ఒక 3 అక్షరాలంటే ముచ్చటగా ఆయనకు ఆనందదాయకమైనటువంటివి. అదే గోవిందా అని పిలవటం. 2 చేతులు జోడించి ఆధ్యాత్మిక భావనతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటే ఆయనకు ఆనందం. ఈ గోవిందనామాన్ని భక్తులు పలికితే వినాలనే వైకుంఠాన్ని విడిచి కలియుగ వైకుంఠమైన తిరుమలకు వెంచేసి గోవిందుడిగా పిలువబడుతున్నాడు. అటువంటి స్వామివారిని ఈనాడు మనం దర్శిస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి బుధవారం రోజున ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించడం మనందరి అదృష్టం. భాగ్యవశాన భగవంతుడి దర్శనం కలుగుతున్నది. అంత మాత్రమే కాకుండా కోటి పాపాలైన గోటితో వీగిపోయేలా చేసే సాటి లేని మేటి నామం గోవిందనామం. గోవిందనామం అంటే సామాన్యమైంది కాదు. తపించేవారికి తలలోని నాలుక, జపించేవారికి జన్మరాహిత్య కారకం, భావించేవారికి భావబంధ విమోచనం, ఊహించేవారికి ఉత్తుంగ చైతన్య తరంగం. పిలిచిన కొద్దీ పలికేటటువంటి భగవంతుడికి ఇష్టమైనటువంటి నామం గోవిందనామం. అందుకనే నిరంతరము తిరుమలలో గోవిందనామం వినిపిస్తూ ఉంటుంది. ఒక తిరుమలలోనే కాదు, ఈ కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్క భక్తుని ఇంట, ప్రతి ఒక్క భక్తుని నోట పలికే మాటే గోవిందనామం. అదే వారి కుటుంబ జీవన గమనానికి చక్కని బాటగా విరాజిల్లుతూ ఉంటుంది. అందుకనే అన్నమాచార్యుల వారు కూడా 32,000 సంకీర్తనలు రచించి అందులో ఒక విలక్షణమైనటువంటి సంకీర్తనలు అందించాడు. గోవింద గోవింద అని పిలువరే, గోవిందా అని పొగడరే అని. ఓ భక్తులారా, గోవింద అనండి, ఆయన ఆనందపడతాడు. అమ్మవారిని కలిపి పిలవండి, లక్ష్మీరమణ గోవింద అని. భూమాతని కలిపి పిలవండి, ధాత్రీరమణ గోవింద అని. ఇద్దరిని కలిపి పిలవండి, శ్రీభూరమణ గోవింద అని. ఎలా పలికినా గోవిందుడు అందరికీ చెందినటువంటి వాడు, అందరివాడు గోవిందుడిగా విరాజిల్లుతాడు. అటువంటి ఆ స్వామివారి కళ్యాణాన్ని మనం వీక్షిస్తున్నామంటే మన పూర్వజన్మ సుకృతంగా భావిద్దాం. మాంగళ్య పూజలో విశేషం, భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఇప్పుడు అర్చక స్వామివారు మాంగళ్య పూజ నిర్వర్తిస్తున్నారు. ఈ మాంగళ్య పూజలో ఒక ప్రత్యేకత ఏమిటంటే
మామూలుగా మానవ వివాహంలో ఒక విశేషణాన్ని చెబుతారు. నా జీవన గమనానికి తోడుగా నీడగా ఉండటానికి నేను చేపడుతున్నాను అని. అదే భగవంతుడికి చెందేటప్పటికీ లోకరక్షణ, భక్తరక్షణ, ఈ రెండింటిలో నీ సహకారాన్ని కోరుతూ ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని ఇలా చేపడుతున్నానని స్వామివారు చెప్పగానే చెబుతూ ఎందరో గృహస్థులకు ఆదర్శప్రాయమైన సమున్నత గృహస్థుగా దర్శనమిస్తున్నాడు. కంఠే భద్నామి శుభగే కంఠే వసరదాం సదం మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతువే కంఠే భద్నామి శుభగే కంఠే వసరదాం సదం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతువే కంఠే భద్నామి శుభగే కంఠీవ శరదాం సదా. మాంగళ్యధారణ ముహూర్త సమహూర్తో మహాంతో నిగృహంతో సమహూర్తోస్తు. లక్ష్మీ శ్రీర్వాస్వామినః వైవాహికోస్త్రకర్మాంగం ప్రధాన హోం హోషే అయితే మన్నస్వా ఉదయ మన్నస్వా సరసే మన్నస్వా తద ప్రసోవా అగ్నైత ప్రథమో దపదానామజయం రాజా పవిత్రమో దాస్వాహ ఇమం మేన స్వాదగే స్వాహ తత్వాయ నందమాన సదాస్తే యజమానో హర్భిః అహేరమానో ఆయ ప్రమోషే స్వాహ చత్తంజస్వాహ చత్తజ్జస్వాహ ఆగోదజ్జస్వాహ ఆగోదజ్జస్వాహ విజ్ఞానంజస్వాహ విజ్ఞానంజస్వాహ మనజ్జస్వాహ సతరేజస్వాహ వరదజ్జస్వాహ వనమాజస్వాహ అంధ్రంజస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వాహ అయితే నమగ్రస్తాః నదప్రాసావే భగవతో నారాయణ జగపతే ప్రచోత్తమస్య శ్రీమద్ అఖిలాండ గౌడ బ్రహ్మాండ నాయకస్య శ్రీభూం లీలాసమేతస్య
శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం రాజహోం హోషే ఐదేమున్నస్వ సరస్యేమున్నస్వాదోవా ఇమాల్లాజానభిగార్యాన్ ఇమాల్లాజానాపతయో ఉపామీం ఇమాల్లాజానాపతయో పవిత్రమోధా స్వాహా నర్య ప్రజాన్ మే గోపాయాన్ అమృతత్వాయ దేవసే జాతాన్ దరిష్యమానాన్ జాన్ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అసర్వభుజన్ హే గోపాయాన్ న సమన్నమిహాయుషే అతద్ధాయో శ్రీతదనో హవిషన్న పుజంకృణో వర్గస్య పదాన్ మే గోపాయాన్ ద్విపాదో ఏతదుష్పదః अस्या सभा श्रिया यहाग्ने एते च सभा आसुगाः सप्रभसभान् मे गोपायान् ये च सभ्या सभा सदः तानिन्द्रियापदः कुरु सर्वमायुरुपासदाम् अहे बुद्धय मन्त्रन्मे गोपाय यमुषय स्त्रियै यदा विदुः पृथः सामानिलोकंसे साहिस्रेदमृता ददाम् इमां लाजानापतयो वपामि स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा नमस्ताः देवसविधप्रासावेः अस्रेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डकोटे ब्रह्माण्डनायकस्य श्रीभोमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं राजहोमान्ते मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे ऋणादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवा वैष्णवं होष्ये ऐतेमनुस्वा सरस्यमनुस्वा दशविधप्रसोवा अतो देवावन्दुनायतो विष्णुविजक्रमे पृथिव्या सप्तराभै स्वाहा इदं विष्णुविजक्रमे त्रेधायते पदं समोढवस्सभागं सुरे स्वाहा त्रेणपदाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः रोधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वत्सरयतो कृतानवस्पते इन्द्रस्य यज्ञस्सकां स्वाहा तद्विष्णात् परमं मृतकं सदा पश्यन्ति सूर्यः तमेव चक्षुरादिरग् स्वाहा तद्विप्रासो भञ्जमो जागृभागं संददे विष्णोर्यत्परं पदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा ऐतेर्मुग्गस्ताः दशविधप्रासावेः अस्रेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डकोटे ब्रह्माण्डनायकस्य श्रीभोमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्तहों होष्ये ऐतेमनुस्वा सरस्तेमनुस्वा देवदप्रवा यदन्नश्वरसमृग्ने दिवाकरम् अग्नेः स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा असुष्टेभ्यः स्वाहा तेरञ्जुष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा दौराभ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा तेजो समिधसे तेजोसे देवी स्वाहा सोमस्य मृत्युनिभाय स्वाहा सूर्यस्तदेमहे मृत्युनिभाय स्वाहा वायुमे देमहे नाम्ने स्वाहा ब्रह्मण्ये पाहि मूर्धन्ये पाहि स्वाहा ब्रह्मपादप्रियाणि सप्तहोत्राधात्मानि मानज्ञानकृतेन स्वाहा मानज्ञानकृतेन पूर्णादिवादे स्वाहा अग्निभुक्तज स्वाहा वेदे भुक्तज स्वाहा पृथ्वी भुक्तज स्वाहा मोक्षगन्धर्वाप्सरे स्वाहा अग्निजीर्णं वेदजीर्णं जुहोजीर्णं पृथ्वी जीर्णं समुद्वा हविषा हृतेन आद्यशेषं पूर्णाहुति इंद्राय स्वाहा पूर्णाहुति उत्तमान् जुहोति पूर्णाहुतिः पूर्णामुहूर्तस्मुहूर्त महान्तान् गृह्णन्त सुमुहूर्तोऽस्तु अग्निस्तृप्तदा दौस्तृप्तदा पृथ्वी तृप्तदा ब्रह्माब्जार्चन्ताम्
पवित्रं पवित्रं मे पूजां स्वाहा प्राच्यां दक्षिणायां उदयित्वा मधरायां ये दक्षिणदप्रदोपनया उत्तरदप्रदोपनया पश्चिमदप्रदोपनया प्राच्यां विष्णो सदनवसे ग्रन्थिं संगृह्य ग्रन्थिं विसृज्य अग्निः प्रोक्ष्य आप्यायन्तामोषयो भूतस्मादेन पते नित्यं सर्वयज्ञकृतं भवेत् तिरयोऽग्निर्भोदेः आदित्यः सोमो नमः त्रयार्षं जमदग्नित्रयार्षं कास्तमग्नित्रयार्षं तद्देवानां त्रयार्षं दीर्घायत्वाय स्थिराय पराय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपो हिष्टामयो भवत् मातरः तस्मारङ्गमाम भूयस्पक्षया इदन्वदा आपोजनेधाजरः ओम सुमहेश्वरस्तमे गौमती नमस्य यत्ते संवाचनं वाग्दे धातवे भगवान् तृप्यतो नमः कायेन वाचा मनसेन्द्रियर्वा विद्यात्मना वा प्रकृते स्वभावात् साक्षात् श्रीमन्नारायणाय समर्पयामि सर्वं ते श्रीवासात्मवत्सामि समुद्वास्यामि अग्निमुद्वास्यामि आदित्यमुपगस्य यज्ञेश्वराय नमः गुणोपहारनैवेद्यम् आद्योपहारं समर्पयामि सुप्रीतः सप्रसन्नः वरदा भवन्तु तस्य ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं श्री कृष्णार्पितमस्तु। సమస్తము స్వామివారికి చెందేట్టుగా భావించి స్వామి యందు తన ఆధ్యాత్మికతను చాటి చెప్పుకున్నటువంటి గోదాదేవి 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో స్వామి తరలివచ్చి తనను వివాహమడినట్టుగా కలగని వారణమాయరమనేటటువంటి కైంకర్యాన్ని చక్కగా నాట్యార్తి మధ్యన దివ్య ప్రబంధంలో అనుసంధానం చేసినటువంటి కైంకర్యాన్ని వీక్షించాం. తదుపరి పుష్పమాల పరివర్తనం. శ్రీనివాసుని గళసీమును అలంకరించిన సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పమాల భక్తులందరూ ఆధ్యాత్మిక భక్తి భావనాయుక్తమైనటువంటి విధానంతో వీక్షిస్తూ ఉండగా అర్చక స్వామి వారు ఐశ్వర్యప్రదాయనైనటువంటి శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ఎటువంటి పుష్పమాల? విచ్చిన పుష్పమాలికలు వేవిధమున్ కనువిందు చేయగా నేత్రపర్వంగా ఉన్నది ఈ కళ్యాణోత్సవం. మరి శ్రీదేవి అమ్మవారు కూడా ఎంతో వాత్సల్యంతో తిరిగి స్వామికే సమర్పిస్తూ ఉన్నది. ఆయన హృదయంలో స్థానం ఇచ్చాడు కదా, శ్రీనివాసుడయ్యాడు కదా, మరి స్వామి యందు వాత్సల్యాన్ని ఇలా చూపిస్తోందేమో ఆ తల్లి. స్వామివారు కూడా అందరినీ సమానంగా చూస్తాడు. అందుకనే భూమాతకు కూడా తిరిగి పుష్పమాలను సమర్పింపజేస్తున్నాడు స్వామివారు. మరి ఈమె కూడా స్వామి దశావతారాల్లో నువ్వు ఒక అవతారంలో నన్ను కాపాడావు, నీ యందు శ్రీదేవి వాత్సల్యాన్ని చూపిస్తే నేను మమకారాన్ని చూపిస్తున్నాను అని ఆ పుష్పమాలను భూదేవి కూడా స్వామివారికే సమర్పిస్తుంది. ఇది
కలసి ఉంటే కలదు సుఖము అని ఒకరిని ఒకరు అర్థం చేసుకొని దాంపత్య జీవన విధానాన్ని ఇలా పెంపొందించుకోండి అని పుష్పమాల పరివర్తనం ద్వారా స్వామివారు మనకు చెప్పగానే చెబుతూ ఉన్నారు. దీని తదుపరి అక్షతారోపణ కార్యక్రమం అనే విలక్షణమైన కైంకర్యం. 2 చేతులు శిరస్సును ముంచి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటూ ఆ పిడికిడ తలంబ్రాల పెండ్లి కూతురని అన్నమయ్య నుతించి వినుతించి ప్రసిద్ధించినటువంటి సంకీర్తనలో ఎంత చక్కటి మాధుర్యం ఉన్నదో, మరి త్రేతాయుగముల జానకీరాములు, ద్వాపరయుగమున రుక్మిణీకృష్ణులు, కలియుగమున ఇప్పుడు మనం వీక్షించేటటువంటి శ్రీభూ సమేతుడైనటువంటి స్వామివారికి నిర్వహించేటటువంటి ఈ అక్షతారోపణం అనే తలంబ్రాల కార్యక్రమం వీక్షిద్దాం. ఈనాటి కళ్యాణోత్సవాన్ని వీక్షించిన ప్రతి ఒక్క భక్తుని ఇంట స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు అని పెద్దలు చెప్పినట్లుగా ఈ కళ్యాణోత్సవం